క్యారెట్లు కళ్లకు మంచివి అని మనం అందరం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం కదా. అవును. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఒక కూరగాయకి మన కంటి చూపుకి మధ్య అంత బలమైన సంబంధం ఎలా ఏర్పడింది? ఇది కేవలం పాతకాలం నాటి మాటేనా, లేక దీని వెనుక లోతైన సైన్స్ ఉందా? ఈ రోజు మన దగ్గర ఉన్న సమాచారం విటమిన్ ఏ చుట్టూ అల్లుకున్న ఇలాంటి ఎన్నో చిక్కుముడులను విప్పుతోంది. కేవలం కళ్లే కాదు, మన చర్మానికి, మన రోగనిరోధక శక్తికి, చివరికి మన దేశ ప్రజారోగ్య విధానానికి కూడా ఈ ఒక్క విటమిన్తో ఉన్న సంబంధమేంటో లోతుగా పరిశీలిద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఎంఆర్పి ఎడ్యుకేషన్ ఛానల్. సరే, ఇక దీన్ని విశ్లేషిద్దాం. అసలు ఈ విటమిన్ ఏ కథ ఎక్కడ మొదలవుతుంది? దాని శాస్త్రీయ నామమేంటి? దీని రసాయన నామం రెటినాల్. రెటినాల్. ఒక్క నిమిషం, ఆ పేరు వినడానికి రెటినాలా ఉంది. మన కంటిలోని రెటినాకు ఈ విటమిన్ పేరుకు ఏమైనా సంబంధం ఉందా? అద్భుతమైన పాయింట్ పట్టుకున్నారు. అది అస్సలు యాదృచ్ఛికం కాదు. అవునా? కంటిలోని రెటినాలో కాంతిని గ్రహించే కణాల పనితీరుకు ఈ రెటినాల్ అత్యంత అవసరం. అందుకే ఆ పేరొచ్చింది. ఓ, నిజానికి దీనికి మరో పేరు కూడా ఉంది, యాంటీ జెరాప్థాల్మియా విటమిన్. యాంటీ జెరాప్థాల్మియా. ఆ పదం కొంచెం కఠినంగా ఉంది. దాని అర్థమేమికి? జెరాప్థాల్మియా అంటే గ్రీకు భాషలో కళ్ళు పొడిబారడం. కళ్ళు పొడిబారడమా? అవును. కాబట్టి యాంటీ జెరాప్థాల్మియా అంటే కళ్ళు పొడిబారడాన్ని నివారించేది అని అర్థం. ఆ పేరులోనే దాని ప్రాథమిక విధి స్పష్టంగా ఉంది. అంటే ఇది ప్రధానంగా కళ్లకు సంబంధించిన విటమిన్ అన్నమాట. కాని మన దగ్గరున్న సమాచారంలో చర్మ ప్రసన్నత, కండరాలు, కణజాలాల ఆరోగ్యమని కూడా ఉంది. అంటే దీని పని కళ్లతోనే ఆగిపోదు కదా? ఖచ్చితంగా ఆగిపోదు. కళ్ళు దాని ప్రధాన కార్యక్షేత్రం అంతే. విటమిన్ ఏ ప్రాథమికంగా కణాల పెరుగుదల, విభజన, ఇంకా వాటి ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి సహాయపడుతుంది. ఓకే. మన శరీరం మొత్తం కణాలతో నిర్మితమైంది కదా. చర్మ కణాలు ఆరోగ్యంగా పెరిగితే చర్మం కాంతివంతంగా ఉంటుంది. నిజమే. అలాగే కండరాల కణజాలాలు సరిగ్గా అభివృద్ధి చెందితే శరీరం దృఢంగా ఉంటుంది. అందుకే ఇది మొత్తం శరీర అభివృద్ధికి కూడా చాలా కీలకం. ఇక్కడే నాకొక ఆసక్తికరమైన సందేహం వస్తోంది. క్యారెట్లు తింటే విటమిన్ ఏ వస్తుంది అంటారు. అవును. అంటే మనం క్యారెట్లు తిన్నప్పుడు మన శరీరంలోకి నేరుగా విటమిన్ ఏ వెళ్లడం లేదా? ఇక్కడేదో చిన్న చిక్కుముడి ఉన్నట్లుంది. మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే అసలైన జీవరసాయన అద్భుతం ఉంది. మొక్కలలో అంటే క్యారెట్, బొప్పాయి, పాలకూర వంటి వాటిలో విటమిన్ ఏ నేరుగా ఉండదు. ఉండదా? మరి దాని ముడి పదార్థం అంటే ప్రోవిటమిన్ ఏ ఉంటుంది. దీన్నే మనం శాస్త్రీయంగా బీటా కెరోటిన్ అంటాం. ప్రోవిటమిన్ అంటే విటమిన్గా మారడానికి ముందుండే దశ అన్నమాట. కరెక్ట్. దీన్ని మనం ఒక ముడి సరుకులా భావించవచ్చు. మనం మొక్కల నుండి ఈ బీటా కెరోటిన్ తీసుకుంటే మన కాలేయం అనే ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ దాన్ని మనకు ఉపయోగపడే అసలైన విటమిన్ ఏ అంటే రెటినాల్గా మారుస్తుంది. ఆశ్చర్యంగా ఉంది. అంటే మన శరీరం ఒకే విటమిన్ను పొందడానికి రెండు వేర్వేరు మార్గాలున్నాయన్నమాట. మరి జంతువుల నుండి కూడా ఇది లభిస్తుందా? అవును. ఇక్కడే రెండో మార్గముంది. జంతువాధారిత ఆహారంలో మనకు ఈ ముడి పదార్థం కాదు, నేరుగా రెడీమేడ్ విటమిన్ ఏ అంటే రెటినాల్ లభిస్తుంది. ఓ, డైరెక్ట్గా అన్నమాట. అవును. ఉదాహరణకు ఆవు పాలు, వెన్న, గుడ్లు, మాంసం, ముఖ్యంగా షార్క్ చేప కాలేయం నుండి తీసిన నూనెలో ఇది అత్యధికంగా ఉంటుంది. అద్భుతం. అంటే శాకాహారుల కోసం ప్రకృతి ఒక దారిని చూపిస్తే మాంసాహారుల కోసం మరో దారిని చూపింది. సరిగ్గా చెప్పారు. మరి ఈ విటమిన్ను మన శరీరం గ్రహించడానికి ఏమైనా ప్రత్యేక నియమాలున్నాయా? అంటే క్యారెట్ను పచ్చిగా తినాలా, లేక నూనెతో వండి తినాలా? చాలా మంచి ప్రశ్న అడిగారు. విటమిన్ ఏ కొవ్వులో కరిగే విటమిన్. ఫ్యాట్ సాల్యుబుల్. అవును. అంటే దీన్ని శరీరం సరిగ్గా గ్రహించాలంటే ఆహారంలో కొద్దిగా కొవ్వు పదార్థం ఉండాలి. అందుకే క్యారెట్ను కొద్దిగా నూనెలో వేయించి తిన్నా లేదా భోజనంతో పాటు తీసుకున్నా అది శరీరానికి బాగా అందుతుంది. ఓకే ఓకే, ప్రయోజనాలు తెలిసాయి. కానీ అసలు సమస్య మొదలయ్యేది ఇది లోపించినప్పుడే కదా. ఒకవేళ ఈ విటమిన్ మన శరీరంలో సరిపడా లేకపోతే ఏం జరుగుతుంది? విటమిన్ ఏ లోపం యొక్క మొదటి అత్యంత సాధారణ లక్షణం రేచీకటి. రేచీకటి అంటే రాత్రిపూట లేదా తక్కువ వెలుతురులో చూపు మందగించడం. మన కంటి రెటీనా చీకటిలో చూడటానికి సహాయపడటానికి నిరంతరం రెటినాల్ను వాడుతూ ఉంటుంది. అది తక్కువైతే మన కళ్ళు చీకటికి అలవాటు పడటానికి చాలా సమయం తీసుకుంటాయి. ఇది మొదటి హెచ్చరిక గంట. చాలామంది దీన్ని పెద్ద పట్టించుకోరు కదా. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ఎలా మారుతుంది? ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. రేచీకటిని పట్టించుకోకపోతే కళ్ళు తేమను కోల్పోయి పొడిబారడం మొదలవుతుంది. దీన్నే మనమిందాక చెప్పుకున్న జెరాప్థాల్మియా అంటాం. అంటే కళ్ళు ఎర్రబడటం, మంట పుట్టడం లాంటివా? అవును. ఇసుక పడినట్లు అనిపించడం అలాంటివి జరుగుతాయి. అంటే కన్నీళ్లు ఉత్పత్తి కావడం ఆగిపోతుందా? దాదాపుగా. పరిస్థితి ఇంకా తీవ్రమైతే కన్నీళ్లను తయారు చేసే గ్రంథులే పనిచేయడం ఆగిపోతాయి. ఆ దశను కెరటోమలేషియా అంటారు. ఓ మై గాడ్. అప్పుడు కంటి ముందుండే పారదర్శక పొర కార్నియా మెత్తబడి పుండులా మారుతుంది. ఇది శాశ్వత అంధత్వానికి దారితీస్తుంది. అయ్యో. ఈ క్రమంలో మన శరీరం బిటాట్ చుక్కలు అనే తెల్లని నురగ వంటి మచ్చల రూపంలో కంటి తెల్లగుడ్డు మీద ప్రమాద సంకేతాలను పంపుతూనే ఉంటుంది. వింటుంటేనే భయంగా ఉంది.
ఈ ప్రభావం కేవలం కళ్లపైనేనా లేక శరీరం మీద కూడా ఉంటుందా? ఇందాక చర్మం గురించి కూడా ప్రస్తావించారు కదా. నిజమే. కళ్ల తర్వాత విటమిన్ ఏ లోపం ప్రభావం ఎక్కువగా కనిపించేది చర్మంపైనే. ఎలా? చర్మం పొడిబారి గరుకుగా మారుతుంది. ఆ చనిపోయిన కణాలుంటాయి కదా, అవి చర్మరంధ్రాలను మూసివేయడం వల్ల చర్మం మీద చిన్న చిన్న గుల్లలు వస్తాయి. ఈ పరిస్థితిని సాధారణ పరిభాషలో చికెన్ స్కిన్ అని అంటారు. చికెన్ స్కిన్ నిజమా? చాలామందికి చేతుల వెనుక భాగంలో, తొడల మీద ఇలాంటి చిన్న చిన్న గుల్లలుంటాయి. దానికి కారణం విటమిన్ లోపమని ఎప్పుడూ అనుకోలేదు. అవును, చాలామంది దాన్ని సాధారణమనుకుంటారు. కానీ అది శరీరమిస్తున్న ఒక సూచన కావచ్చు. సమస్య ఇంకా తీవ్రమైతే చర్మం కప్ప చర్మంలా మరింత గరుకుగా తయారవుతుంది. దాన్ని పైలాజ్ చర్మం అంటారు. ఓ. అంతేకాకుండా ఇది ఎముకల పెరుగుదలకు, గర్భాశయ ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి కూడా చాలా అవసరం. లోపం ఉంటే వీటిపైన కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ లక్షణాలు ముఖ్యంగా అంధత్వం చాలా తీవ్రమైనవి. ఇంత పెద్ద సమస్య మన దేశంలో ఎంత తీవ్రంగా ఉండి ఉంటుంది? దీన్నెదుర్కోవడానికి జాతీయ స్థాయిలో ఏదైనా పెద్ద ప్రణాళిక అవసరమయ్యే ఉంటుంది కదా. మీరు చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు. మన దేశంలో ఇది ఒక నిశ్శబ్ద విప్లవం అని చెప్పాలి. విప్లవమా? అవును. భారతదేశంలో పోషకాహార లోపం, ముఖ్యంగా విటమిన్ ఏ లోపం కొన్ని దశాబ్దాల క్రితం వరకు లక్షలాది మంది పిల్లల అంధత్వానికి ప్రధాన కారణం. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన భారత ప్రభుత్వ సంస్థ NIN అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించింది. ఏంటా కార్యక్రమం? చాలా సులభమైనది, కానీ అత్యంత ప్రభావవంతమైనది. పాఠశాల విద్యార్థులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు ప్రతి 6 నెలలకు ఒకసారి విటమిన్ ఏ ద్రావణాన్ని నోటి ద్వారా చుక్కల రూపంలో అందిస్తారు. ఓకే, పోలియో డ్రాప్స్ లాగా. దాదాపు అలాగే. ఇలా ఒక్కసారిస్తే దాని ప్రభావం సుమారు 6 నుండి 9 నెలల వరకు ఉంటుంది. 6 నెలలకొకసారా? అవును. ఈ ఒక చిన్న చొరవ లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును, వారి కంటిచూపును కాపాడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ప్రజారోగ్య కార్యక్రమాలలో ఒకటి. కానీ కొంతమందిలో ఒక అపోహ ఉంటుంది కదా, సప్లిమెంట్ల కంటే సహజంగా ఆహారం నుండే పోషకాలు తీసుకోవటం మంచిది కదా, ఇలా ఆర్టిఫిషియల్గా చుక్కలు వేయడం అవసరమా అని. ఆ వాదనలో కొంత నిజముంది. సహజమైన ఆహారమే ఎల్లప్పుడూ ఉత్తమమైనది, కాదనలేం. కానీ ప్రజారోగ్య స్థాయిలో ఆలోచించినప్పుడు అందరికీ అన్ని రకాల పోషకాహారం అందుబాటులో ఉండకపోవచ్చు. ఆర్థిక, సామాజిక కారణాల వల్ల లక్షలాది మంది పిల్లలు సరైన ఆహారానికి దూరంగా ఉంటారు. నిజమే. అటువంటి పరిస్థితుల్లో అంధత్వం వంటి తీవ్రమైన పరిణామాలను నివారించడానికి ఈ సప్లిమెంటేషన్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు, కానీ ఒక అత్యవసర రక్షణ చర్య. అర్థమైంది. అంటే సమస్య తీవ్రతను బట్టి పరిష్కారం కూడా అంతే వేగంగా ఉండాలన్నమాట. ఒకవేళ విటమిన్ ఏ లోపం వల్ల కార్నియా దెబ్బతిని చూపు పూర్తిగా పోతే అప్పుడు వారికి ఆశ లేదా? మన సమాచారంలో నేత్రదానం గురించి కూడా ఉంది. దానికి దీనికి ఏంటి సంబంధం? ఖచ్చితంగా ఆశ ఉంది. అక్కడే నేత్రదానం ఒక వరంలా ముందుకొస్తుంది. ఎలా? విటమిన్ ఏ లోపం వల్ల లేదా ఇతర కారణాల వల్ల కంటి ముందుండే కార్నియాపొర దెబ్బతిన్నప్పుడు నేత్రదానం ద్వారా సేకరించిన ఆరోగ్యకరమైన కార్నియాను అమర్చడం ద్వారా చూపును పునరుద్ధరించవచ్చు. అందుకే ఈ 2 అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. నేత్రదానం ప్రక్రియ ఎలా ఉంటుంది? దానికి ఏమైనా నియమ నిబంధనలున్నాయా? ఉన్నాయి. మన దగ్గరున్న వివరాల ప్రకారం ఒక వ్యక్తి మరణించిన 4 నుంచి 6 గంటల లోపు వారి కళ్లను నిపుణులు సేకరించాలి. 4 నుంచి 6 గంటల్లోపేనా? అవును, అప్పుడే అవి ఉపయోగపడతాయి. అలా సేకరించిన ఒకరి కళ్ల ద్వారా 2 అంధులకు చూపును ప్రసాదించగలరు. ఆ సేకరించిన కార్నియాను ప్రత్యేక ద్రావణాలలో 10 నుండి 15 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. ఎవరు నేత్రదానం చేయవచ్చు? ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా చేయవచ్చా? ఆ విషయంలో చాలా స్పష్టత ఉంది. డయాబెటీస్, ఆస్థమా, బీపీ వంటి సాధారణ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా నేత్రదానం చేయవచ్చు. కళ్లజోడు ఉన్నవాళ్లు కూడానా? ఖచ్చితంగా. కళ్లజోడు ఉన్నా కూడా చేయవచ్చు. కానీ ఎయిడ్స్, హెపటైటిస్, HIV, రేబీస్ వంటి అంటువ్యాధులున్నవారు మాత్రం కళ్లను దానం చేయకూడదు. ఎందుకని? ఎందుకంటే ఆ వ్యాధులు కళ్ల ద్వారా ఇతరులకు సోకే ప్రమాదముంటుంది. చూశారా? క్యారెట్తో మొదలైన మన సంభాషణ రెటినాల్ అనే రసాయనం నుండి కళ్ళు పొడిబారడం, చర్మం గరుకుగా మారడం వరకు, అవును, అక్కడ నుండి లక్షలాది మంది పిల్లల చూపును కాపాడిన ఒక జాతీయ కార్యక్రమం వరకు, చివరికి ఒకరి మరణం ఇద్దరికీ వెలుగునిచ్చే నేత్రదానమనే గొప్ప అంశం వరకు ఎంత లోతుగా ప్రయాణించిందో. అవును. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. ఒక చిన్న పోషకం కేవలం వ్యక్తిగత ఆరోగ్యాన్నే కాదు, జాతీయ ఆరోగ్య విధానాలను కూడా ఎలా నిర్దేశిస్తుందో ఈ చర్చ స్పష్టంగా చూపిస్తుంది. నిజమే. సైన్స్ కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాదు. అది క్షేత్రస్థాయిలో ప్రజల ప్రాణాలను, ముఖ్యంగా వారి చూపును ఎలా కాపాడగలదో చెప్పడానికి విటమిన్ ఏ కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. నిజమే. ప్రేరేపించే ఆలోచనతో ముగిస్తూ మనం విటమిన్ ఏ లోపాన్ని చికెన్ స్కిన్ లేదా కప్ప చర్మం వంటి చర్మ సమస్యలతో పోల్చటం చూశాం.
మరి మనకు రోజూ కనిపించే ఇతర చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు చిగుళ్ల నుండి రక్తం కారడం, గోళ్లు విరిగిపోవటం లేదా తరచుగా నీరసంగా అనిపించడం వంటివి, మన శరీరం మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న భాష కావచ్చునేమో. ఏదో ఒక పోషక లోపానికి అవి సంకేతాలుగా మనల్ని హెచ్చరిస్తున్నాయేమో. ఒకసారి ఆలోచించండి.